ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తూ ఎటువంటి సౌకర్యాలు లేని ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల దందాపై పోరాడుతున్న కుమ్మరి సాగర్తో మా వరంగల్ కరెస్పాండెంట్ సంపత్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో ప్రైవేటు సంస్థలపై జిల్లా విద్యా సంస్థల అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ విద్యా సంస్థలు పిల్లలపై అధిక భారం మోపుతూ తల్లిదండ్రుల మీద భారం మోపుతున్నారని చెప్పని ప్రధానంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలపై విద్యార్థులపై అనేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పని ఇప్పటికైతే ములుగు జిల్లా బాలాజీ బిడ్స్ ప్రైమరీ పాఠశాల వద్ద ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, పిల్లలకు ఎటువంటి సౌకర్యాలు అందిస్తున్నారు, విద్యార్థులకు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంటే నర్సరీ నుంచి వెళ్ళి 5th క్లాస్ వరకు అసలు ఫీజులు ఎంత ఉన్నాయి, ఏ రకంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, వీటిపై పూర్తి సమాచారం అయితే మన మధ్యలో విద్యార్థి సంఘం నాయకులు ఎస్ఆర్సి కుమ్మరి సాగర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క విద్యా సంస్థలపై మాత్రం విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో ఉన్నటువంటి అటు బిడ్స్ బాలాజీ కావచ్చు, ఇటు సాధన హై స్కూల్ కావచ్చు, అటు చూసుకున్నట్లయితే అరవింద హై స్కూల్ కావచ్చు, ఇటు చూసుకున్నట్లయితే కొత్తగా పెట్టేటువంటి మిరాకిలి, అటు చూసుకున్న సెయింట్ ఆంథోనీస్, సన్ రైజ్ వివిధ పాఠశాలలు ములుగు జిల్లా టౌన్లో ఉన్నటువంటి పాఠశాలలపై కూడా విద్యార్థి సంఘ నాయకులు అయితే ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు అయితే కోరుతున్నారు. మన మధ్యలో విద్యార్థి సంఘ నాయకులు వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ విద్యా సంస్థలపై? వాస్తవానికి ములుగు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే, ములుగు జిల్లా కేంద్రంలో చూసుకుంటే ప్రధానంగా ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజుల దోపిడీ విచ్చలవిడిగా చెలరేగిపోతూ ఉన్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా కనీస సౌకర్యాలు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో లేవు. అయినప్పటికీ కూడా వేలల్లో లక్షలలో ఫీజులు వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు కూడా లేకుండా స్కూళ్ళు నడుస్తూ ఉన్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి తక్షణమే విద్యార్థి ఈరోజు మన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న తరుణంలో అన్ని కనీస సౌకర్యాలు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా యాజమాన్యాలు కూడా కనీసం పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా డిఈఓ గారు, అదేవిధంగా అందరూ కూడా యంత్రాంగం, జిల్లా విద్యాశాఖ యంత్రాంగం అంతా ప్రైవేటు స్కూళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి కూడా పర్యవేక్షణ చేసి కూడా వాటి సమస్యల మీద కూడా ఒక నిర్దేశ రిపోర్టు కూడా తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్కు ఫీజుల స్ట్రక్చర్ అనేది ఉండాలి. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క ఫీజు డిసైడ్ చేసుకొని ఆ యాజమాన్యమే చేసుకొని ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ యంత్రాంగం అంతా ప్రైవేట్ స్కూళ్ళ మీద దృష్టి పెట్టి పేద విద్యార్థులకు న్యాయం చేయాలి, పేద తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ ములుగు జిల్లా కమిటీగా డిమాండ్ చేయడం. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే విద్యా సంస్థల్లో కూడా వారికి జరిగినటువంటి అర్హత అంటే విద్యార్థులకు చెప్పాల్సినటువంటి ఆ టీచర్లకు ఏ అర్హత కలిగి ఉండాలి? కనీసం బీఈడ్, టెట్ క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా ఇటువంటి లేకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన క్వాలిఫై అయిన టీచర్లను పెట్టుకొని కూడా వేలల్లో లక్షలలో ఫీజులు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. ఓకే, ఇప్పటికే చూసుకున్నట్లే ప్రైవేటు పాఠశాలలలో అటు టాయిలెట్స్ కావచ్చు, అటు రూమ్లు, ఇరుకు గదులు, ఎటువంటి ఆట వస్తువులు లేనటువంటి ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్లే గ్రౌండ్లు కూడా సరిగా లేవు. అదేవిధంగా స్పోర్ట్స్ కిట్ కూడా ప్రతి ఒక్క స్కూల్కు పెట్టాలి. చిల్డ్రన్స్ 5th క్లాస్ వరకు అవి కూడా లేవు. గ్రౌండ్లు లేని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణ జిల్లా అధికారులు కూడా స్పందించి వాటికి సరైన వసతులు కల్పించి ప్రైవేట్ స్కూల్లో మెరుగైన విద్యను అందించే విధంగా చేయాలని చెప్పి. కనీసం ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఏ ప్రైవేట్ పాఠశాలలో ఫైర్ సేఫ్టీ లేదు. చిన్న విద్యార్థులు వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? ఏమైనా ఫస్ట్ ఫ్లోర్కు ఫైర్ సేఫ్టీ అవసరం లేదు, 2nd ఫ్లోర్కు మాత్రం ఉండాలి. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అనేది కంపల్సరీ స్కూళ్ళల్లో ఉండాలి. ఆ ఫైర్ సేఫ్టీ లేని వాళ్ళు కూడా జిల్లా ఆఫీసర్లు కూడా స్పందించి ఫైర్ సేఫ్టీ అనేది ప్రతి ఒక్క స్కూల్లో పెట్టేయాలి. అదేవిధంగా ఫిట్నెస్ లేని బస్సులు కూడా కొన్ని నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా డ్రైవర్లకు కూడా డ్రైవింగ్ లైసెన్సులు లేని కొన్ని స్కూళ్ళల్లో ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అవి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మేము కోరుకుంటాం. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే ప్రైవేటు యజమానులు ఇష్టానుసారంగా తల్లిదండ్రులపై భారం మోపుతూ ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ అక్కడ చూడబోతే ప్రైవేటు పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు లేవు. సౌకర్యాలు నిల్లు, ఫీజులు ఫుల్లు అని చెప్పని ఈ మధ్యకాలంలో విద్యా సంస్థల నాయకులు మాత్రం ఈ యొక్క పాఠశాలలను తనిఖీలు చేయడం జరిగింది. ఏ జిల్లా వ్యాప్తంగా
జరుగుతున్నటువంటి ప్రైవేటు సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకొని ప్రైవేటు పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా స్థానికంగా ఉన్నటువంటి డిఈఓ గారు కావచ్చు, స్థానిక కలెక్టర్ గారు కూడా ఈ యొక్క పాఠశాలలను పరిశీలన చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని మన మధ్యలో విద్యాసంఘ నాయకులు కుమార్ సాగర్ అయితే తెలియపరిచారు. కెమెరామెన్ మధుకర్తో సంపత్, వరంగల్.